అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా మా జగన్ సార్ గారికి ప్రత్యేకంగా మహిళా దినోత్సవం తరపున మా ఎంపీ రఘునాథ్ రెడ్డి గారికి, మా ఎంపీ మిథున్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి, నాతోటి నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకు, ప్రజలకు, మహిళలకు అందరికీ అభిమానంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు మహిళా దినోత్సవం అనేది ఇంతకుముందు జగన్ సార్ ఉన్నప్పుడు 2019లో ఎంత సంతోషంగా ఎంత సంబరంగా మేము తాడేపల్లిలో కానీ ఎక్కడైనా కూడా మహిళా దినోత్సవం గ్రాండ్గా చేసుకున్నాము. అందరం కూడా మహిళలము. ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా చేసుకోవాలంటే మహిళలు వెళ్ళాలన్నా, ఉండాలన్నా, పోవాలన్నా కూడా ఈ ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు ఎక్కువైపోయి ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ లేదు. మహిళలకు 6 ఏళ్ల బాలిక, 5 ఏళ్ల బాలిక, 7 ఏళ్ల బాలిక, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, లాస్ట్కు ముసిలోళ్ళ 60 ఏళ్ళ ఆడోళ్ళ ముసిలోళ్ళను కూడా వదలకుండా ఈ మాదిరికి కిడ్నాప్లు, రేప్ చేయడము, ఈ మాదిరిది చాలా దారుణము. మాకు ఇట్లాంటి కూటమి ప్రభుత్వం, ఇట్లాంటి ప్రభుత్వం వద్దు. మాకు మంచి ప్రభుత్వం కావాలి. మా మహిళలు బాగుండాలంటే, ఇంట్లో ఇల్లాలు బాగుంటే బయట అందరూ బాగుంటారంటారు. ఇంట్లో ఇల్లాలు బాగుండాలంటే ప్రభుత్వాన్ని, మాటటోళ్ళను మంచిగా కాపాడుకోవాలి. మహిళలు ఉంటేనే మీరు దేనికైనా. మహిళలను రోడ్ల పాలు చేసి బాలికలను అందరినీ అత్యాచారాలు జరుగుతా అంటే, రోజుకి ఇన్ని కేసులు జరుగుతా అంటే, రెండేళ్ళు ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళకి ఎన్ని కేసులు వచ్చినాయి మీకు అందరికీ తెలుసు. జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయో తెలుసు. కాబట్టి దయ ఉంచి మహిళల ప్రాణాలు రక్షణ, మానము ప్రాణము ఉంటేనే మహిళలు. కాబట్టి మేము చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం సందర్భం జరుపుకోవాలంటేనే ఒక బాధ ఉంది. ఎందుకంటే ఇది ఒక కూటమి ప్రభుత్వం, కూల్చే ప్రభుత్వం. ప్రజలకు హామీలు ఇచ్చి ఏమీ చేయకుండా సూపర్ 6 అని అబద్ధాలు చెప్పి అన్ని కొన్ని ఇచ్చేది, డైవర్ట్ పాలిటిషన్ చేసేది ఏమీ చేయలేదు. ప్రజలు మబ్బు పెడతాడు. ఏమన్నంటే కేసులు పెడతారు, ఫేక్ కేసులు పెడతారు. ఇవన్నీ లేకుండా మహిళలను ముందుకు తేండి. మహిళలు ఉంటేనే అందరూ బాగుంటారు. మహిళలకు ఏమి హాని తలపెట్టినా కూడా ఈ టీడీపీ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. మహిళలు కూడా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా కూడా. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మహిళలు ఎంతో ఎత్తు ఎదగాలి. జగనన్న రాజశేఖర రెడ్డి ఆశయం ఏంటంటే మహిళలు ముందుండాలి. 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి. ఆయన ఖచ్చితంగా ప్రజలకు ముందుండి మహిళలను ముందు పెట్టాలని కోరిక అన్న. ఏ ఇంట్లో ఈరోజు నాకు మన ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, మా రాజంపేట కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరికి కానీ నేను ఏకుల రాజేశ్వర రెడ్డి ఎక్స్ మార్కెట్ చైర్మన్ చేసినానంటే నాకు జగనన్న ఇచ్చిన 50% మార్కెట్ చైర్మన్ ఇచ్చినారు మహిళలకు ముందు రావాలని. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి రేపు ఎప్పుడైనా కూడా పోరాడాలి. వీళ్ళందరికీ కూడా మంచి ఇంకా అద్భుతాలు జరగాలని మా మహిళలకు కూడా. కానీ అంటే మంచి పదవులు, ఉద్యోగాలు, వాళ్ళ అనుకునే కోరికలు నెరవేరాలి. కానీ ఈ కిడ్నాపులు, రేపులు ఇట్లాంటి కూటమి ప్రభుత్వంలో చేయకూడదు. మంచి ప్రభుత్వం మారండి. ఇంకన్నా కూడా మళ్ళా మహిళా దినోత్సవం వచ్చే సందర్భంగా నెక్స్ట్ 2027లో అన్నా మీరు మారాలి. ప్రజలకు మంచి చేయాలి. మీరు చెప్పిన సూపర్ 6 హామీలన్నీ తుంగలో వేసేసినారు. ఒక్కటి జరగలేదు. ఏది కూడా అన్నీ ఎత్తిపోయినాయి. డైవర్ట్ పొలిటీషియన్ చేస్తున్నారు. లాస్ట్కు మా నీళ్లు కూడా తీసుకుపోయి, రాయలసీమ నీళ్లు తీసుకుపోయి తెలంగాణకి ఇచ్చన్నారు. మా నీళ్లు కూడా మాకు ఇచ్చేయండి. మాకు మహిళలుగా చెప్తాను, నీళ్లు ఉంటేనే అన్నం లేకుండా ఉండగలుగుతాం. కానీ మాకు నీళ్లు కావాలి. మా నీళ్లు తీసుకుపోయి తెలంగాణ కలిపితే మాకేమవుతుంది? ఇవన్నీ చంద్రబాబు మారాలి, పవన్ కళ్యాణ్ మారాలి, లోకేష్ మారాలి. మా మహిళలు ఉంటేనే ఎవరైనా, వాళ్ళ పార్టీలో కూడా మహిళలు ఉండాలి. వాళ్ళు కూడా ఇంకా మార్పు రావాలా. వాళ్ళు హోమ్ మినిస్టర్ కూడా మార్పు రావాలా. మహిళగామ ఇన్ని కేసులు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని రేపులు జరుగుతుంటే ఆమె మహిళ ఇప్పటికైనా అంతర్జాతీయ దినోత్సవం తరపున హోమ్ మినిస్టర్ గారు ఈరోజు చెప్తాను నీకు, నువ్వు మార్పు రావాలి. ప్రజలను కాపాడాలి, మహిళలను కాపాడాలి, బాలికలను కాపాడాలి. పేరెంట్స్ పిల్లలను బయటకు పంపించాలంటే టెన్షన్తో అల్లాడిపోతున్నారు. ఖచ్చితంగా మేమందరం ముందుకు ఉండాలి. మేమందరం ఎదగాలి. ఇట్లాంటి హోమ్ మినిస్టర్ గారు మీరు ఇట్లాంటి రాజకీయాలు చేయకుండా మంచి రాజకీయాలు చేయాలని కోరుకుంటూ, మా జగనన్నకు కానీ, అవినాష్ రెడ్డికి కానీ, మా రవీంద్రనాథ్ రెడ్డికి కానీ, మాతోటి ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న వాళ్ళకి కానీ, మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాకు ధైర్యాన్ని ఇచ్చి, భరోసా ఇచ్చి మంచి ప్రభుత్వంగా ఉండాలి. మా జగనన్న వస్తేనే మాకు భరోసా, ధైర్యం వస్తుంది. మా జగనన్న ఉంటేనే మేమందరం ముందుకు వెళ్తాం. మహిళలను కానీ దేనికైనా కూడా మా మహిళలను కాపాడాలని చెప్పి, మహిళలు ఉంటేనే మీరు ఉంటారని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.